హాయ్ అందరికీ. వెల్కమ్ టు జ్ఞాక్ టాక్స్. పాప్కార్న్ అంటే అందరికీ ఇష్టం అండి. పిల్లల దగ్గర నుంచి, పెద్దవాళ్ళ దగ్గర నుంచి అందరూ ఇష్టపడతారు. మేము సినిమా థియేటర్‌కెళ్తే టికెట్ ఖర్చుల కంటే పాప్కార్న్ ఖర్చే ఎక్కువవుతదండి. దీనికోసం మార్కెట్‌లో దొరుకుతాయండి మొక్కజొన్న ఇత్తనాలు. పాప్కార్న్ వేయించడానికంటే ఇస్తారు. స్టవ్ వెలిగించుకొని, కళాయి పెట్టుకొని, నూనె వేసి, నూనె బాగా వేడవ్వాలండి. వేడైన తర్వాత ఒక కప్పు పాప్కార్న్ వేసి, దానిలో కొంచెం పసుపు వేసేసుకొని, ఇలా తిప్పుకోవాలండి. తిప్పుకొని ఒక 2 నిమిషాలు హైలో పెట్టేసేసుకోవాలి. కొంచెం వేగడం మొదలుపెట్టిన తర్వాత హైలో పెట్టుకోవాలి. మొదలుపెట్టగానే అలా కొంచెం మళ్ళీ తిప్పుతా సిమ్‌లో పెట్టేసేసుకోవాలండి. ఇంకొక 3 నిమిషాలు పెట్టుకుంటే చాలండి. మీకు చూపిద్దామని మూత తీయబోయాను. అసలు ఎగిరిపోతున్నాయి. అదిగో చూడండి ఎలా ఎగిరిపోయినాయో. బాగా పువ్వులాగా ఇంకా వేగుతానే ఉన్నాయి. దానిలో వేడి ఉన్నంత సేపు వేగుతానే ఉంటాయి. దానిలో కొంచెం సాల్ట్ కలుపుకోవడమే. ముందైనా వేసుకోవచ్చు సాల్ట్, తర్వాతైనా వేసుకోవచ్చు. చాలా బావుంటాయండి. చాలా టేస్ట్‌గా ఉంటాయి. అదే కప్పు మొక్కజొన్న ఇత్తనాలు ఎయిర్ ఫ్రైయర్‌లో ట్రై చేద్దామండి. ఎయిర్ ఫ్రైయర్‌లో కూడా అట్లానే కొంచెం నూనె వేసేసి, ఒక కప్పు ఈ మొక్కజొన్న విత్తనాలు వేసేసి, దానిలో ఉప్పు, పసుపు వేశాను. అట్లానే ఒక 7 నిమిషాలు పెట్టాను. 7 నిమిషాలు 180 డిగ్రీస్ పెడితే అసలు ఏగలేదు. గింజలు గింజలుగానే ఉన్నాయండి. అసలు బాగాలేవు. మళ్ళీ వాటిని స్టవ్ మీద పెట్టి వేయించాను. అప్పుడు మళ్ళీ బాగా వేగినాయి. స్టవ్ మీదే చాలా బాగున్నాయండి. చాలా టేస్ట్‌గా కూడా ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి. మీకు బాగా నచ్చుతాయి. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.